ఉదయకాల ప్రార్థన. అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, సర్వోన్నతుడా, మీ యొక్క బలమైన శక్తి కలిగిన నామాన్ని బట్టి మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి, నిన్నటి రాత్రి కాలము నుంచి ఈ ఉదయకాల సమయము వరకు కూడా మమ్మల్ని రక్షించి కాచి కాపాడిన దేవుడవు కేవలము నీవు మాత్రమే నాయనా. మంచి నిద్రను మాకు దయచేసి మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకు కలిగిన ప్రతి వాటిని మీరే రక్షించి కాచి కాపాడినందుకు, మీ యొక్క అగ్ని కంచెలో భద్రపరిచినందుకు, ఈ లోకాన ఈ ఉదయాన ఈ సూర్యోదయాన్ని చూడడానికి ఇచ్చిన ఈ గొప్ప భాగ్యముని బట్టి కూడా మీకే కోట్లాది కోట్ల కృతజ్ఞత స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయం 8వ వచనము, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము అని కీర్తనకారుడు ఎంతో ఆనందంగా కీర్తిస్తున్న రీతిగా ఈ రోజును మీరు మాకు అనుగ్రహించి ఉండగా ప్రభువా, ఈ రోజున మా సొంత ఆలోచన నెరవేర్చుట మాకు ఇష్టముగా ఉండకూడదు, కానీ మీ చిత్తాన్ని నెరవేర్చేవారిగా, దానిని బట్టే సంతోషించేవారిగా మేము ఉండడానికి సహాయం దయచేయండి. మీ బిడ్డలైన ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున మీకు ఇష్టమైన రీతిగానే వారు కార్యాలు జరిగించుటకు కృప చూపించండి. మీ నామానికి అవమానకరంగా, మీకు అవిధేయంగా ఏ ఒక్కరు కూడా జీవించకుండా తండ్రి, మీ చిత్తం ఏమైతే ఉందో మా జీవితాల్లో దానినే మేము నెరవేర్చులాగున, దాని కొరకే మేము ప్రయాసపడులాగున మీరే మమ్మల్ని తగిన రీతిగా నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి అడుగుతున్నాము. వారందరినీ కూడా పేరు పేరున ఆశీర్వదించండి తండ్రి. వారి యొక్క ప్రణాళికలు ఏమైతే ఉన్నాయో తండ్రి, వారి హృదయ ఆలోచనలు ఏమైతే ఉన్నాయో ప్రభువా, వాటన్నిటిలోనూ తండ్రి మీ సహాయం అనుగ్రహించండి దేవా. తండ్రి, ఈ రోజున మా యొక్క ప్రతి పనిని కూడా మీ పాద సన్నిధిన పెడుతున్నాము. చేస్తున్న ఉద్యోగములు, వ్యాపారములు, పరిచర్యలు, చేతి పనులు, ఏ పనిలో అయితే ఈరోజు బిడ్డలు ముందుకు వెళ్తున్నారో వాటన్నిటిలో 100 ప్రతిఫలం ప్రతి ఒక్కరికి దయచేయండి. ఏ అడ్డులు, ఏ ఆటంకములు లేకుండా సమాధానంగా తండ్రి, నెమ్మదికరంగా ఈరోజు వారి పనులలో కొనసాగడానికి కృప చూపించండి దేవా. అదేవిధంగా క్రొత్తగా ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో, వ్యాపారాలకు వెళ్తున్నారో వారందరిని బట్టి అడుగుతున్నాము, వారికి మీరు తోడై ఉండమని, దీవించమని బ్రతిమాలుకుంటున్నాం అయా. అదేవిధంగా ఈ రోజున మా యొక్క ప్రతి ప్రయాణంలోనూ తండ్రి మీ దేవదూతల కంచె దయచేయండి అయ్యా. వెళుతూ ఉండంగా, వస్తూ ఉండంగా మీ రక్షణ మాకు అనుగ్రహించండి. ఏ బిడ్డ కూడా ఎటువంటి అపాయాలు, ప్రమాదాలు చూడకుండా సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చబడులాగున సహాయం అనుగ్రహించండి ప్రభువా. అదేవిధంగా ఈ రోజున ప్రతి ఒక్కరికి కావలసిన ప్రతి అవసరతను మీ యొక్క మహిమైశ్వర్యంలో సమకూర్చండి. మంచి ఆరోగ్యముతో, మంచి ఆర్థిక పరిస్థితితో వారిని నింపండి ప్రభువా. ఆత్మీయంగా వారు ఇంకా బలపడడానికి కృప చూపించండి నాయన. అయా, హాస్పిటల్స్కి వెళ్తున్న బిడ్డలు ఉన్నారు, వారికి మీరు తోడై ఉండండి. మీరు వారికి సహాయం అనుగ్రహించండి. ఎగ్జామ్స్, ఇంటర్వ్యూస్ వెళ్తున్న బిడ్డలు ఉన్నారు నాయన, వారికి జ్ఞానమును దయచేయమని, జ్ఞాపక శక్తితో వారిని నింపమని ప్రార్థిస్తున్నాము. ఈ రోజున గృహాలలో ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డను బట్టి అడుగుతున్నాం, మీ రక్షణ వారికి దయచేయండి, మీ కాపుదలు దయచేయండి. దుష్టుడు, ఏ అపవాది వారిని ముట్టకుండా కాచి కాపాడండి ప్రభువా. అదేవిధంగా ఈ రోజున మా యొక్క సమయాన్ని మేము సద్వినియోగం చేసుకుంటూ ఏ ఒక్కరితోనూ ఎటువంటి గొడవలు, విభేదాలు లేకుండా శాంతి సమాధానాలతో ఈరోజు జీవించడానికి కృప చూపించండి నాయన. తండ్రి, ఈ రోజున ఏ బిడ్డ కూడా మోసపూరితమైన చర్యలో చిక్కుపడకుండా, ఎటువంటి అవమానాలు వారు ఎదుర్కొనకుండా, ఎటువంటి పరిస్థితిని బట్టి వారు కృంగిపోకుండా ధైర్యముతో ముందుకు సాగగలిగిన ఆత్మీయ శక్తిని మాలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుతున్నాము. మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న వారు ఉన్నారు, వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మేము కూడా మాకు తెలిసిన కొందరికైనా మీ యొక్క మాటలను చెబుతూ రాజ్య సువార్తలో మేము పాలుభాగస్తులై ఉండే ధన్యత అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి రక్షణ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.